నమస్కారం. మీరు చూస్తున్నది తెలంగాణ స్వరం. ఈరోజు ప్రధాన వార్త: విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో విద్యా వైద్య రంగాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్నత విద్యా సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంత్రి సందర్శించి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ముందు ధర్మపురిలో డిగ్రీ కళాశాల స్థాపిస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేసుకుంటూ ఆ హామీ అమలులో భాగంగా 10 కోట్ల రూపాయల నిధులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఉప ముఖ్యమంత్రితోని డిగ్రీ కళాశాల యొక్క శాంక్షన్ ఇచ్చి దానికి భవనానికి సంబంధించినటువంటి పనుల కోసం 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన వేయడం జరిగింది. 2026-2027 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని, తాత్కాలికంగా జూనియర్ కళాశాలలో గదులు కేటాయించే అంశంపై పరిశీలన జరిపినట్లు మంత్రి వెల్లడించారు. 4 విభాగాల్లో కోర్సులు ప్రారంభించుచున్నామని, ప్రతి కోర్సుకు 60 మంది చొప్పున మొత్తం 240 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంత యువతకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రేపు జరగబోయే జూన్లో, అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జూన్లో సుమారు 4 కోర్సెస్ BA CBSE, బీకామ్ కంప్యూటర్, BSc లైఫ్ సైన్స్, BSc ఫిజికల్ సైన్స్ సంబంధించిన సుమారు 240 సీట్లకు 26-27 విద్యా సంవత్సరం ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ తీసుకొని ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా సుమారు 240 మంది విద్యార్థులు రేపు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసుకునేదానికి మేము జగిత్యాల పోయి దరఖాస్తు పెట్టుకోవాలన్నా ఆన్లైన్ ద్వారా, లేదా కరీంనగర్ పెట్టుకోవాలన్నా, లేదా కరీంనగర్లో ఆడపిల్లలు, ముఖ్యంగా మా ఆడపిల్లల తల్లిదండ్రులు చాలామంది నా దగ్గరికి వచ్చినారు.